నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే వనపర్తి జిల్లా గోపాల్పేట్ మండలం తాడిపర్తి పోలికే పహాడ్ మరియు ఏదుట్ల గ్రామంలో ఈ రోజు ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశానికి హాజరైన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గ్రామ సర్పంచ్ చేతుల మీదుగా గృహ ప్రవేశాలకు రిబ్బన్ కట్ చేసి లబ్ధిదారులకు పట్టు వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇంటి యజమానులు, బంధుమిత్రులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ MD నజీర్. ఓకే ఓకే పట్టుకోండి అన్న. ఓకే ఓకే ఇదొక బెడ్రూమ్ శివ పెట్టిన బట్టలు ఇస్తారు. అన్న ఓకే రండి, వచ్చేసేయండి, రండి. అయిపోయింది రా. అవునా అయిందా? ఆగండి ఆగండి. పట్టుకోమ్మా. చెన్నగల స్వామి, వనపర్తి జిల్లా గోపాల్పేట్ మండల్ పొలిగపాడు విలేజ్. మాకు గత 10 ఏళ్ల నుంచి వెళ్ళి ఒక ఇల్లు కానీ ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్ కానీ మేము ఎలిజిబుల్ కాలేదు. అంటే మాకు దాదాపుగా నేను పుట్టి 28 ఏళ్ళు అవుతున్నా మాకైతే కొంత భూమి లేదు. అయినా కూడా మా అమ్మకు పింఛన్ కూడా నాన్న ఇబ్బందులు పెట్టి ఒంటరి మహిళ 2000 పింఛన్ చేసిండ్రు. దాన్ని కూడా మేము తీసేస్తామని కూడా మమ్మల్ని బెదిరించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ప్రభుత్వం వచ్చిన తర్వాతకు మేము 10 ఏళ్ళ నుంచి వెళ్ళి దాదాపు మొత్తం పొట్టుపెట్టి ఇంట్లోనే ఉన్నాం, బోకులీలతో ఉన్నాం, రేకులు వేసుకున్నాం. రేకులు కూడా అదే పరిస్థితి ఉన్నది. తర్వాతకు ఈ కళ నేను నెరవేర్చుకుంటానా లేదా అనే అపోహలనే ఉన్నా. నేను ఇల్లు కట్టుకోలేనేమని ఆ స్థితిలో ఉన్నా. ఆ స్థితి నుంచి వెళ్ళి ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ప్రభుత్వం వచ్చిన తర్వాతకు మేఘారెడ్డి సారు ఆయాంలో మాకు ఇల్లు ఇప్పటికి 4 లక్షలు వచ్చినాయి. ఇప్పుడు ఫైనల్ బిల్లు క్యాప్చరింగ్ కూడా అయిపోయింది. అది కూడా వస్తుందని నేను ఎంతో సంతోషం వ్యక్తపరుచుకుంటున్నా. ఇంకొకటి ఎంతో లేట్గా ఈ ఇల్లును స్టార్ట్ చేసినాం. ఆయన కూడా తొందరలో మాది అయిపోయింది, మాది ఇంకొకటి అయిపోయింది. దానికి రేవంత్ రెడ్డి సార్ ప్రభుత్వానికి, అలాగే మేఘారెడ్డి సార్ గారికి, అలాగే సత్యజిలారెడ్డి సార్ గారికి మేము ప్రత్యేకంగా రుణపడి ఉంటాం. ఈ ప్రభుత్వం ఇట్లనే ఇంకా 10 కాలాల పాటు ఉండి ఈ ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని మేము ఆశతో ఉన్నాము. ఇప్పటికీ ఎంతో మేలు జరిగింది. మహిళలకు కానీ మొదటి ప్రాధాన్యత మహిళలకు ఇచ్చింది. గత ప్రభుత్వం వల్ల కేసీఆర్ ప్రభుత్వం వల్ల డబల్ బెడ్రూమ్లు అన్ని ఇచ్చారు. అవి కూడా వాళ్ళ మోచేతులు నీళ్ళు దాటోళ్ళకి ఇచ్చారు. అవి కూడా గట్లలో ఇచ్చారు. అవి గబిలాలు స్థావరపడనీక తప్ప మనుషులు ఉండడానికి ఎక్కడ కూడా పరిస్థితి లేదు. అవి కూడా నిర్వీర్యం అయిపోయినాయి. ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం విలేజ్ నుంచి వెళ్ళి గల్లీ నుంచి వెళ్ళి ఢిల్లీ దాకా మొత్తం విఫలం అయిపోయింది తప్ప ఎక్కడ కూడా ఆ ప్రభుత్వంలో సంతోషంగా లేరని చెప్పేసి మేము ఎంతో భావిస్తున్నాం. కాబట్టి సార్ గారికి, మేఘారెడ్డి సార్ గారికి, రేవంత్ రెడ్డి సార్ గారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.